హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము నెక్స్ట్ ఫిల్టర్ గ్యాలరీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉంది చూడండి, ఫిల్టర్ గ్యాలరీ. దీనికి ఎలాంటి షార్ట్ కట్ కీ లేదు. ఓకే, సో నేను ఫస్ట్ ఇమేజ్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను అండ్ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, తర్వాత ఫిల్టర్ అండ్ ఫిల్టర్ గ్యాలరీ. సో ఫిల్టర్ గ్యాలరీలో సపరేట్గా ఇలా మనకు ఉంటుంది. సో నేను ఓన్లీ ఫేస్ కనిపించేటట్లు ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 100% ఉంది, కావాలంటే మైనస్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక స్టెప్ మైనస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ఫిల్టర్ గ్యాలరీకి అంటూ సపరేట్గా ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ప్రతి ఒక్క ఫోల్డర్ కూడా ఆర్టిస్టిక్ ఫోల్డర్స్ అనమాట. ఇవి సపరేట్గా ఆర్ట్కి సంబంధించిన ఫోల్డర్స్ లాగా ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క ఫోల్డర్లో మళ్ళీ కూడా ఇలా సబ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా స్టైల్స్ అనమాట. మనం అప్లై చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే అప్లై అవుతుంది ఎఫెక్ట్ అనేది. ఫిల్టర్ గ్యాలరీ 66.7% అని ఉంది. అంటే ఈ ఫోటో ఎంత జూమ్లో ఉందనేది ఇక్కడ మనకు పర్సంటేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కింద స్లైడర్ ఉంది కదా, మీరు ఇలా మూవ్ చేసుకొని కూడా ఫుల్ ఫోటోని మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తున్నాను, ఆర్టిస్టిక్. ఈ ఆర్టిస్టిక్లో ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్అవుట్ అని ఉంది. ఈ కట్అవుట్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడిపోయింది అనమాట. ఓకే, ఎఫెక్ట్ పడిపోయింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని స్లైడర్స్ వచ్చినాయి. చూడండి, కామన్గా ఈ స్లైడర్స్ కూడా ఒకటేలాగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను కట్అవుట్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ కట్అవుట్ అని నేమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఐ అనేది క్లోజ్ చేస్తాం అనుకోండి, అంతకుముందు ఎలా ఉంటే అది కనిపిస్తుంది. ఈ ఐ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెవెల్స్ అండ్ ఎడ్జ్ సింప్లిసిటీ, లాస్ట్ వన్ చూడండి ఎడ్జ్ ఫెర్టిలిటీ అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ అంటే ఏంటంటే ఇక్కడ 4 అని ఉంది కదా. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ షేడ్స్ ఉన్నాయి కదా, అంటే ఇలా 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 ఇవి వచ్చింది, అవి పెరుగుతున్నాయి అనమాట. చూడండి, ఇప్పుడు నేను 7 పెట్టాను, 7 వస్తున్నాయి టోటల్గా. ఓకే, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, టోటల్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు నేను దగ్గరకు తీసుకొచ్చాను అనుకోండి, ఓన్లీ 3 పెట్టాను. 3 పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఫేసే కనిపించదు అనమాట. ఓకే, దగ్గరకు వస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. ఓకే, ఇంకా నేను లాస్ట్ వన్ పెడతాను, లీస్ట్. సో చూడండి 2, అసలు ఫేస్ ఏం కనిపించట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు మనము ఇక లెవెల్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఫేస్ అనేది క్లారిటీ అవుతుంది అండ్ అందులో ఉండే షేడ్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి అనమాట క్లియర్గా. ఓకే, సో లాస్ట్ వన్కి వెళ్ళినప్పుడు మనకు 2 ఐస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు తక్కువలోనే పెట్టి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3లో ఉండి ఈ ఎడ్జ్ సింప్లిసిటీ అని ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడ్జ్ అనుకుందాం. ఇక్కడ దీనికి ఈ షేడ్కి మధ్యలో ఇది ఉంది కదా, దీన్ని మీరు చూడండి. ఓకే, నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను 100. సో దీనికి మధ్యలో ఇక్కడ చూడండి. సో నేను ఎడ్జ్ సింప్లిసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. చూస్తారా, ఎడ్జ్ అనేది ఎలా అయిపోయిందంటే స్ట్రైట్ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇంతకుముందు కొంచెం జిగ్జాగ్ ఉండేది కదా, ఇప్పుడు చూడండి. సో ఎడ్జెస్ అనేవి కూడా అన్నీ కూడా ఒక లైన్స్ రూపంలో వస్తున్నాయి అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేవి, జిగ్జాగ్గా ఉండేవి. సో ఇప్పుడు నేను మళ్ళీ నెంబర్ తగ్గిస్తున్నాను. సో చూడండి, లాస్ట్కి తీసేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వన్ ఎడ్జ్ ఫెర్టిలిటీ అని ఉంది కదా, దీన్ని కూడా చూడండి. ఈ ఎడ్జెస్ ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఇది ఇలా అనమాట. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ బటన్ పైకి వెళ్తే రీసెట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిలిం గ్రెయిన్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఆ ఫిలిం ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకొకటి ఇక్కడ నియాన్ గ్లో అని ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆ నియాన్ గ్లో అనేది పడిపోయింది. ఇక్కడ కూడా చూడండి, దీనిపైన ఇది ఐ క్లోజ్ చేస్తున్నాను, ఓల్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ గ్లో అనేది బ్లూ కలర్లో వచ్చింది. ఇంతకుముందు మనకు ఫిలిం గ్రెయిన్ ఉండేది, ఇప్పుడు నియో గ్లో పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఇవి రెండు ఎట్ ఎ టైం ఇక్కడ కనిపించాలి అంటే సో నేను బ్యాక్ వెళ్తున్నాను. సో ఫస్ట్ ఈ ఫిలిం గ్రెయిన్ తీసుకుంటున్నాను. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ పైన క్లిక్ చేయండి. ప్లస్ పాయింట్ పైన క్లిక్ చేస్తే అదే డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు నియో గ్లోని తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఉంది, అది ఉంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాను అనుకోండి, ఇది అది కనిపిస్తుంది. ఇది కూడా ఆఫ్ చేస్తే ఒరిజినల్ కనిపిస్తుంది. దీనిపైన ఒరిజినల్ పైన ఇది, దీనిపైన ఇది. ఓకే, ఏదైతే లాస్ట్ తీసుకున్నామో అది టాప్లో కనిపిస్తుంటుంది. ఓకే, సో ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ బ్లూ ఉంది, బ్లూ షేడ్స్ ఉన్నాయి ఫోటో పైన. ఓకే, ఫేస్ పైన. ఇప్పుడు మనం వాటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇలా. ఓకే, సో ఇక్కడ గ్లో సైజ్, ఇంకా గ్లో యొక్క బ్రైట్నెస్, సో ఇలా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఫోల్డర్స్ చూద్దాం. అన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న అన్నీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ మీకున్న ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ జస్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఫోల్డర్లో జస్ట్ కొన్ని టచ్ చేస్తూ వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, అది క్లిక్ చేయగానే ఇక్కడ బ్లర్ ఏరియా వచ్చింది, మొత్తం బ్లర్ అయిపోయింది. ఓకే, సో చూడండి, ఇవి కూడా బ్లర్ షేడ్స్ అనమాట. మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి, ఈ ఫేస్ పైన లైన్స్ అనేది బ్లర్గా ఎలా వచ్చిందంటే ఒక విండ్ ఫ్లో లాగా వచ్చింది కదా. ఇవి బ్రష్ స్ట్రోక్స్ అనమాట. ఓకే, సో చూడండి ఇది ఎలా వచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోల్డర్ని నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. నెక్స్ట్ డిస్టార్ట్. సో డిస్టార్ట్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ స్కెచెస్ వచ్చి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ స్టైలేజ్. సో ఈ స్టైలేజ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ టెక్స్చర్. సో ఈ టెక్స్చర్లో మనకు ఇక్కడ చూసుకుంటే స్టెయిన్డ్ గ్లాస్ అనమాట ఈ ఎఫెక్ట్ పేరు. సెల్ సైజ్ అనేప్పుడు ఈ సైజులో కనిపిస్తుంది మనకు 10 అని. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. లాస్ట్కి చిన్న చేస్తే మనకు ఫేస్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ రౌండర్ అనేది ఎంత థిక్నెస్లో ఉండాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి, ఆ బ్లాక్ అనేది పెరిగింది. ఇప్పుడు ఒకవేళ తీసేసాం అనుకోండి, ఆ బ్లాక్ లైన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట, సైజ్ అనేది. లాస్ట్కి లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి అనేది. ఓకే, ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ దీంతో పాటు ఇంకొకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ కూడా మనకు ఆర్డర్లో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు కట్అవుట్ తీసుకున్నాం, ఆ కట్అవుట్ ఇక్కడ ఉంది. సో ఇది మన ఫస్ట్ వన్, మనం తీసుకున్నది కట్అవుట్. ఇక్కడ చూడండి ఫిలిం గ్రెయిన్ ఉంది. సో ఈ ఫిలిం గ్రెయిన్ తీసుకున్నాము. నెక్స్ట్ నియో. సో ఇవన్నీ కూడా మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి, A B C. సో ఇలా ఉన్నాయి. ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాం, ఒక నియో గ్లో తీసుకున్నాం కదా. సో N, సో G తర్వాత H తర్వాత M తర్వాత ఇక్కడ N వస్తుంది, నియాన్ గ్లో. సో చూడండి, ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం, మీకు కనిపిస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ హ్యూ అనేది తీసుకున్నాను. ఓకే, సో నేను మళ్ళీ నార్మల్లో పెడుతున్నాను. ఓకే, నార్మల్. సో ఇది ఫిల్టర్ గ్యాలరీ అనమాట. థ్యాంక్ యూ.